ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. తరువాత దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుడు గురించి వివరిస్తూ ఉన్నారు. మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లా వచించుచూ ఉన్నారు. ఓ కుంభసంభవ, శ్రీహరి దూర్వాసని ఎంతో ప్రేమగా చేరదీసి ఇంకను ఇట్లా చెప్తూ ఉన్నారు. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం ఎదుట నాకు కష్టమేమీ కాదు. నీవు తపస్సాలివి, నీ మాటకు విలువ నేను ఇవ్వవలెను గాన అందువలన నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుకొనుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండుట చేయడం నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపకు వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం చేయను అనరించి చెందినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధించబూనిద్ది. ప్రజా రక్షణయే రాజు ధర్మము గాని ప్రజా పీడన కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణ్ణి జ్ఞానుడగు బ్రాహ్మణుడే శిక్షించవలెను. ఒక విప్రుడు పాప అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధముకు వచ్చినటువంటి బ్రాహ్మణ్ణి తప్ప మరెప్పుడూ కూడా ఏ బ్రాహ్మణ్ణి దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించడం కంటే పాతకం లేదు. విప్రుని హింసింప చేయువాడు బ్రాహ్మణాంతకులని న్యాయశాస్త్రం ఘోషించుచున్నది. బ్రాహ్మణ్ణి సిగపట్టలాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్ర ద్రవ్యమును అపహరించువాడు, బ్రాహ్మణుణ్ణి గ్రామము నుండి తరుమువాడు, విప్ర పరిత్యాగము అరరించువాడు అవుతాడు. బ్రహ్మ అంతకుడే అవుతాడు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడుకు నీ గురించి ఆలోచించి తపస్సాలైనటువంటి విప్రోత్తముడైనటువంటి ఆ దూర్వాస మహర్షికి నా వలన ప్రాణకంటకం ప్రాప్తించింది కదా. అయ్యో, నేను బ్రాహ్మణాంతకుడు అవుతానే అని పరిపరి విధములుగా తాపాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి నీవు వేగంగా అంబరీషుని చెంతకు వేగము. అందువలన మీ ఉభయులకు కూడా శాంతి లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు దూర్వాసునికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకి పంపించినాడు. ఇది 27వ అధ్యాయం సమాప్తః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.